తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు రచ్చరచ్చ చేస్తున్నారు. కేసీఆర్ను సిట్ విచారిస్తూ ఉండడంతో మండిపడుతున్నారు గులాబీ క్యాడర్. సీఎం రేవంత్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తోంది క్యాడర్. ఇక తెలంగాణ భవన్ వద్ద సీఎం రేవంత్ దిష్టిబొమ్మకు ఉరివేశారు కార్యకర్తలు. ఈ నేపథ్యంలో అడ్డుకుంటున్నటువంటి పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కేసీఆర్నే సిట్ విచారణకు పిలుస్తారా అంటూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మినిస్టర్స్ క్వార్టర్స్ను ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్వి నేతలు. బీఆర్ఎస్ నేతల ఆగ్రహానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం, ఉరివేయడం, అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర కూడా క్వార్టర్స్ను ముట్టడించేటువంటి ప్రయత్నం చేయడం. ఏంటి దీనికి సంబంధించి, ఆ ముట్టడికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి అసలు? ముఖ్యంగా దాదాపు ప్రస్తుతం 4 గంటల పైన కేసీఆర్ నందినగర్ లో కేసీఆర్ ఇంటి వద్ద సిట్ విచారణ జరుగుతా ఉంది. సో సిట్ లో చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. సో మొత్తం కూడా అధికారులకు కేసీఆర్ సహకరిస్తున్నాడు. సో దాదాపు 4 గంటల పైన అయిపోయినా కానీ ఇంకా విచారణ అయిపోలేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా తీవ్ర దిగుతా ఉన్నారు. ఇటు తెలంగాణ భవన్ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ తెలంగాణ భవన్ నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి నివాసం ఉందో, జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వెనకాల జూబ్లీహిల్స్ నివాసం ఉందో, అక్కడ రేవంత్ రెడ్డి నివాసం దగ్గరికి ర్యాలీగా వెళ్లి అక్కడ ముట్టడి చేయాలనేది నిర్ణయించుకున్నారు. దీంతో పెద్ద తోపులాట జరిగింది. పోలీసులకి బీఆర్ఎస్ శ్రేణులకి మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. అక్కడ పెద్ద గందరగోళం సృష్టించారు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా. సో ఇప్పటికే కేటీఆర్, అలాగే హరీష్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, సో ముఖ్యంగా కీలక నేతలంతా కూడా ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ ను సిట్ అధికారులు పిలవడం కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాం. సో ముఖ్యంగా తెలంగాణలో ఇట్లాంటి సిచ్యువేషన్ రావడం ఇది ఒక బ్లాక్ డే అంటూ కూడా వాళ్ళు నిరసిస్తూ తెలుపుతా ఉన్నారు. సో ముఖ్యంగా ఇటు మొత్తం కూడా ఏదైతే తెలంగాణ భవన్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పటికే 3,000 మంది 4,000 మంది ఉన్నారు. సో అక్కడ సిచ్యువేషన్ చాలా తీవ్రంగా ఉంది. మొత్తం నల్ల బ్యాడ్జీలతో మొత్తం రేవంత్ రెడ్డి ఏదైతే దిష్టి బొమ్మ ఉందో దాన్ని దగ్ధం చేస్తూ రేవంత్ రెడ్డికి ఆపోజిట్ గా, ఇటు ప్రభుత్వానికి ఆపోజిట్ గా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఒక పెద్ద అలజడి సృష్టించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. దాన్ని దాదాపు కంట్రోల్ చేస్తా ఉన్నారు. సో పోలీసులు కూడా చాలా కష్టపడి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సో ముఖ్యంగా కూడా కొంతమంది నాయకులను అందరినీ కూడా ఇప్పటికే పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే సచివాలయం దగ్గర తెలంగాణ సచివాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్వి నాయకులు, ముఖ్యంగా ఏదైతే ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు, నవీన్ కావచ్చు, వీళ్ళంతా కూడా సచివాలయాన్ని ముట్టడి, ప్రగతి భవన్ ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. అటు సచివాలయాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మొత్తం కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసుల దగ్గర బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ముట్టడి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద దాదాపు 3 అంచెల భద్రత పెట్టారు. సో జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున అక్కడ అంటే రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇటు కేసీఆర్ ఇంటి దగ్గర కూడా ప్రస్తుతం ఎక్కడైతే విచారణ జరుగుతుందో అక్కడ కూడా పెద్ద ఎత్తున
మొత్తం కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎక్కడ అంటే నార్మల్ పర్సన్స్ ఎవరిని కూడా అక్కడికి రానివ్వట్లేదు. పోలీసులు అంటే ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు యాక్టివ్ గా ఉన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే కేటీఆర్ కూడా ఎక్కడ చిన్న అంటే ఏదైనా జరగకూడదు జరిగితే మొత్తం రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ కోసం ఇది చేయాలి. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ధర్నాలు చేయాలి, రాస్తారోకాలు చేయాలి, పెద్ద ఎత్తున దిష్టి బొమ్మలు దగ్నం చేయాలి, అలాగే మొత్తం కూడా ర్యాలీలు చేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలతో బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులతో ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా అట్టుడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లో దాదాపు అన్ని కీలక చోట్ల కేసీఆర్ ఇంటి దగ్గర కావచ్చు, నందినగర్, అలాగే బీఆర్ఎస్ భవన్ దగ్గర కావచ్చు, అలాగే మొత్తం ఇక్కడ జూబ్లీ హిల్స్ రేవంత్ కాంగ్రెస్ నుంచి కూడా దీనికి రెడ్డి సంబంధించి మంత్రులు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. బీఆర్ఎస్ సంయమనం పాటించకపోతే దీనికి సంబంధించి చర్యలు కూడా ఉంటాయనేటువంటి మాట కీలకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. తుమ్మల కూడా ఇచ్చినటువంటి వార్నింగ్, దానికి సంబంధించి ఏంటి సతీష్? డెఫినెట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపైన స్పందించారు, అలాగే తుమ్మల స్పందించారు. చాలా కీలక నేతలు మంత్రులు దాదాపు 2-3 స్పందించిన పరిస్థితి ఉంది. సో సిట్ విచారణ చాలా కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇప్పటికే అందరినీ విచారించడం లాస్ట్ అండ్ ఫైనల్ గా కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ను కూడా విచారిస్తాం. తప్పు చేయనప్పుడు విచారణ చేస్తుంటే మీకు ఎందుకు భయం అవుతుంది అంటూ కూడా అక్కడ వాళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు. సో ఇది అంటే చట్టం ముందు రాజ్యం ముందు అంటే చట్టాన్ని నిజంగా గౌరవిస్తే చట్టం ముందు అందరూ సమానులే. సో మరి ఎందుకు మీకు ఈ రకంగా మీరు ఈ ప్రభుత్వాన్ని కానీ పోలీసు వ్యవస్థను కానీ కించపరుస్తా ఉన్నారు అంటూ కూడా మంత్రులు అయితే చెప్తా ఉన్నారు. అంటే కేసీఆర్ గురించి ముఖ్యంగా ఇలా ఎందుకు నిరసనలు తెలుపుతా ఉన్నారు, మేమేం అరెస్ట్ చేయలేదు, మేమేం జైల్లో పెట్టలేదు, విచారణకు పిలిస్తేనే ఈ మాత్రం చేస్తా ఉన్నారు ఎందుకంటూ కూడా అటు మంత్రులు మండిపడతా ఉన్నారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగితే మాత్రం మేము ఎవరిని ఊరుకునే లేదు, ఎంతటి నాయకులైనా సో వాళ్ళను కంపల్సరీ కేసులు పెడతామంటూ ఇప్పటికే మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేసీఆర్ కి సంబంధించి ఇప్పటికే కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి మురళి. ముఖ్యంగా కేసీఆర్ లంచ్ టైంలో పెద్ద ఎత్తున కొంచెం భావోద్వేగం అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే ఉద్యమ సమయంలో ఇక్కడ నందినగర్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ విచారణ చేస్తున్నాడో 2nd ఫ్లోర్ లో అదే రూమ్ లో దాదాపు నిద్ర లేని రాత్రులు, అలాగే తిండి లేని రాత్రులు అక్కడ చాలా మంది కీలక ఉద్యమ నాయకులు అప్పుడు పార్టీ పెట్టక ముందుకు పార్టీ పెట్టిన తర్వాత కూడా సో వీళ్ళందరూ ఉద్యమ నాయకులతో పెద్ద ఎత్తున అక్కడే మొత్తం వ్యూహరచన అంటే రాష్ట్రాన్ని ఎలా సాధించుకోవాలి ఏంటి అనేది కూడా అక్కడ కొంచెం అంటే ఇవన్నీ గుర్తు చేసుకొని కొంచెం భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తా ఉంది. సో అవన్నీ కూడా కళ్ళ ముందుకి కదిలొస్తున్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ సిట్ విచారణ తర్వాత అసలు మొత్తం కూడా ఏం జరిగింది ఏంటి అనేది ఒక పొలికొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రం ఇటు మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణలో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని సత్యేంద్ర వాళ్ళు అంటే జీర్ణించుకోలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకంత బీఆర్ఎస్ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిట్ విచారణకు సంబంధించి మండిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ భవన్ వద్ద ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు రచ్చరచ్చ చేస్తున్నారు. కేసీఆర్ను సిట్ విచారిస్తూ ఉండడంతో దీనికి సంబంధించి వారి ఆగ్రహానికి కారణంగా కూడా కనిపిస్తోంది. గులాబీ క్యాడర్ గుస్సుగా ఉంది. ఇక సీఎం రేవంత్ దిష్టి బొమ్మలను సైతం దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది క్యాడర్. ఇక తెలంగాణ భవన్ వద్ద సీఎం రేవంత్ దిష్టి బొమ్మకు ఉరివేశారు కొంతమంది కార్యకర్తలు. ఈ నేపథ్యంలో అడ్డుకుంటున్నటువంటి పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తల వాగ్వాదానికి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.